ఈ వీడియోలో కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ తనూజ ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో ఆ లైక్ బాక్స్‌ని పగలగొట్టయితే వీడియో చూడండి. చాలా మందికి చాలా డౌట్‌లున్నాయన్నమాట. మనం ఎన్నో సార్లు గూడా చెప్పడం జరిగింది ఈ అప్డేట్ గురించి. అయినా గూడా కొంతమంది అడుగుతున్నారు ఇంకా కామెంట్స్‌లలో. బీబీ జోడీకి రీతూ డీమోన్ పవన్ అయితే రావడం జరిగింది. అండ్ తనూజ, కళ్యాణ్ ప్రెజెంట్ ఫ్రీ అయ్యారు కదా! వాళ్ళు స్టోరీస్ ఏదో కళ్యాణ్‌కి ఒక మూవీ స్టోరీ అయితే చెప్పడం జరిగింది. అది కూడా ఓకే కాలేనట్టయితే తెలుస్తుందన్నమాట. ఎందుకంటే ఎన్నో స్టోరీస్ వస్తూ ఉంటాయి. అన్నీ మనకు నచ్చవు కదా! నచ్చింది చేసుకోవాలి. అండ్ ఈ ఆర్మీ జాబ్ అసలు వెళ్తున్నాడా? లేదా? అసలు ఏంటి కళ్యాణ్? అండ్ తనూజ ప్రెజెంట్ ఏం ప్రాజెక్ట్ చేస్తుంది? అసలు ఖాళీగా ఉందా? ఇంకా ఏమన్నా ఫ్యూచర్‌లో వాళ్ళు లైవ్‌కి గాని, ఏమన్నా షోస్‌కొచ్చే అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా? అని చాలామందైతే ఆ కామెంట్స్‌లలో అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మనకి మెసేజ్ రూపంలో అయితే వస్తున్నాయి. ఎన్నో వస్తున్నాయన్నమాట. వాటి గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు ఆ లైక్‌నైతే పగలగొట్టేయండి మామ. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయన్నమాట. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ వీడియోలోకెళ్ళిపోతే బీబీ జోడీకి కళ్యాణ్, తనూజ వస్తున్నారా అంటే ఇప్పటికే నేను చాలా సార్లు మొత్తుకున్నాను. ఇంకా ఆ కామెంట్స్ అయితేమి, ఆ మెసేజ్‌ల వల్ల ఈ వీడియో క్లియర్ కట్‌గా చేయాల్సొస్తుంది. అయిపోయింది. ఇంక వైల్డ్ కార్డ్స్ రావడం అనే చాప్టర్ అయితే అయిపోయింది. బీబీ జోడీ వాళ్ళు ఫుల్ రిక్వెస్ట్ చేశారు. మామూలుగా రిక్వెస్ట్ చేయలేదు. కళ్యాణ్ అయితేమి, తనూజనైతేమి మీరు రావాలని వాళ్ళు ఎంతో ప్రయత్నించారనమాట. కాకపోతే వీళ్ళున్న బిజీ షెడ్యూల్‌లో ప్రెజెంటు ఇది వచ్చిన దగ్గర నుంచి షోస్ అని, ప్రోమోస్ ఇది మూవీస్ అని, మూవీ స్టోరీస్ ఒప్పుకోవడం, ఇంకా ఆదివారం పరివారు ఇంకేమన్నా సంక్రాంతి ఈవెంట్ ఎందుకొచ్చారా అంటే అవి వన్ డేలో అయిపోయాయనమాట. కానీ ఇది ఇలా కాదు. ఇది బీబీ జోడీ అంటే డాన్స్ ప్రాక్టీస్‌లు అంత అల్లకొల్లం ఉంటుంది కాబట్టి అది 2 వీక్స్, 1 వీక్ అంతా ప్రాక్టీస్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక వీక్‌లో ఒక 2 డేస్ కేటాయించాలనమాట ఆ షోకి. ఇదంతా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ప్రెజెంట్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ అయితేమి అండ్ ఈ మూవీ స్టోరీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి మామ కథంగా మనం ఏదో ఊరికే అనుకుంటే అయిపోదనమాట. ఇప్పుడు విన్నరు, రన్నర్ కాబట్టి బయటకొచ్చాక ఫుల్లు అందులో వాళ్ళకి ఫ్యాన్ బేస్ చాలా బాగుంది కాబట్టి ప్రెజెంట్ మంచి ట్రెండింగ్‌లో ఉన్నారు కాబట్టి చాలా చాలా మూవీ ఆఫర్‌లయితే వస్తున్నాయి. వాళ్ళు గూడా అందుకే చాలా బిజీగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. అందుకనే 'బీబీ' జోడీకి వాళ్ళిద్దరూ రిజెక్ట్ చేశారు. నేను ఒక వీడియోలో గూడా చెప్పా. వాళ్ళిద్దరు గాని సిగ్నేచర్ గాని చేస్తే అంటే మేము 'బీబీ' జోడీకి రావడానికి అగ్రీమెంట్ ఉంటుందనమాట. సిగ్నేచర్ చేసేది. అది చేస్తే మాత్రం నేను దాని గురించి ఒక వీడియో చేస్తానని చెప్పా. కాకపోతే ఇంక క్లియర్ కట్‌గా ఈ వీడియోతో చెప్తున్నా. వాళ్ళు ఇంక 'బీబీ' జోడీలో మీరు మర్చిపోవడం బెస్టు. వాళ్ళైతే రారనమాట. అది మ్యాటరు. కళ్యాణ్ ఈ ప్రెజెంట్ ఏం చేస్తున్నాడంటే కళ్యాణ్ అయితే అదే ఇందాక చెప్పాను గదా! ఒక మూవీ స్టోరీ అయితే వచ్చిందంట. చెప్పారంట. మనోడు ప్రెజెంట్ అది పెండింగ్‌లో అయితే పెట్టున్నాడంట. ఏమో చూద్దాం ఏమన్నా స్టోరీ ఒకవేళ చేస్తాడా? లేదా? అనేది గూడా ఏమన్నా చేస్తున్నాడు అనే అప్డేట్ వస్తే దాని గురించి ఒక వీడియో చేస్తా. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అంతే. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుందనమాట. అదే మీరు చేయాల్సిన పని. అది కళ్యాణ్ అండ్ ఆర్మీకి ఎళ్ళాడా లేదా అంటే ఆర్మీ అయితే మానేయలేదు. కాకపోతే ప్రెజెంట్ అయితే పోలేదనమాట. దాన్ని ప్రెజెంట్ పెండింగ్‌లో పెట్టున్నాడు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కాబట్టి అంత ఈజీగా వదులుకోం కాబట్టి ఏదో 1 మంత్, 2 మంత్ ఏదో ఒక ఫేమ్ ఉంది. అయన్నీ చూసుకుంటే ఒక జాబ్‌ని వదిలేసుకుంటే అది మంచి పద్ధతి కాదు కాబట్టి ఒక 3 మంత్స్, 4 మంత్స్ అలా చూసుకొని ఇక్కడ ఏమన్నా ఒక మూవీస్‌లో మంచి సెటిల్ అయిపోయాక ఆ తర్వాత ఏమన్నా థింక్ చేయొచ్చనమాట. ప్రస్తుతానికైతే అదైతే అదే స్టాప్ అయితే చేయలేదు. లీవ్‌లో ఉన్నాడు. లీవ్ పెట్టి ఇంటర్వ్యూస్ అయితేమి ఈ ప్రమోషన్స్ అయితేమి ఇలా అయితే తిరుగుతున్నాడనమాట ప్రస్తుతానికి. మనం ఎన్నో చూస్తున్నాం. ఇంకా అన్నదానాలని ఆ సంక్రాంతి అప్పుడు అన్నదానాలు పెట్టడం జరిగింది. అండ్ ఆ సంక్రాంతి ఈవెంట్‌కొచ్చి ఫుల్ హల్చల్ అయితే చేయడం జరిగింది. చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారని చెప్పొచ్చు కళ్యాణ్, తనూజ ఆ సంక్రాంతి ఈవెంట్‌లో. మేము సంక్రాంతి ఈవెంట్‌లో కళ్యాణ్, తనూజని బాగా వాళ్ళిద్దరిని చూసి చాలా ఆనందించాం. వాళ్ళ పేరు చాలా క్యూట్‌గా ఉందనుకున్న వాళ్ళు ఒక కామెంట్ అయితే చేయండి. చూద్దాం ఎంతమంది చేస్తారో ఏంటనేది. అది ప్రస్తుతానికైతే ఆర్మీ జాబ్ అయితే మానేయలేదు. అలా పెండింగ్‌లో పెట్టున్నాడు. ప్రస్తుతానికి ఈ బిజీలో తిరుగుతున్నాడు. అండ్ తనూజకి గూడా వెబ్ సీరీసెస్ ఛాన్సెస్ అయితే వస్తున్నాయంట. అండ్ తనూజ గూడా ప్రెజెంట్ ఫుల్ బిజీగా ఉంది. ప్రమోషన్స్ అని అవి ఇవన్నీ. అండ్ ఇవన్నీ మీకెలా తెలుసు అంటే మనం అప్డేట్స్ కనుక్కుంటూ ఉంటాం. మనకు థర్డ్ పార్టీ నుంచి ఎప్పుడూ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనం రివ్యూస్ చెప్తుంటాము. దీనికి సంబంధించే మనం అన్నీ కనుక్కుంటూ ఉంటాం కాబట్టి బయట మనకి కాంటాక్ట్స్ అందులో నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఆ సీరియల్స్ అవి కూడా నేను చేస్తున్నాను కాబట్టి అవి మనకు కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి. దానికి తగ్గట్టు నేను కనుక్కొని మీకైతే అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. అండ్ తనూజ అదే చాలామంది అడుగుతున్నారు వెబ్ సిరీస్ అది ఎప్పుడు రిలీజ్ అవుద్ది ఏంటి అంటే ప్రస్తుతానికైతే డబ్బింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కరెక్ట్ అప్డేట్ గాని వస్తే అసలు అది ఆ వెబ్ సిరీస్ పేరేంటి? అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? దేంట్లో రిలీజ్ అవుతుంది? అయన్నీ వాటన్నిటి గురించి అండ్ మొత్తం క్లియర్ కట్‌గా చెప్తాను. వీటన్నిటి గురించి మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్. నేను మొత్తుకొని చెప్పేది అదే. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే
నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కళ్యాణ్ గురించి, తనూజ గురించే కాదనమాట. బీబీ జోడీ గురించి అయితేమి, మనకి బిగ్ బాస్ లాంటిది ఇంకో షో అయితే రాబోతుంది మా టీవీలో అనమాట. దాని గురించి అయితేమి, ఇంకా ప్రతి ఒక్కటి అప్డేట్స్ అయితేమి, ఎంటర్టైన్మెంట్ షోస్ గురించి అయితేమి, వీటన్నిటి గురించి వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. ఇదనమాట ప్రస్తుతానికి వాళ్ళకైతే బీబీ జోడీకి అయితే రారు. అండ్ కళ్యాణ్ అయితే ఆ జాబ్‌ని అయితే మానేయలేదు. తనూజ అయితే ప్రెజెంట్ ఆ వెబ్ సిరీస్, ఆ మూవీస్‌లలో అయితే బిజీగా అయితే ఉండడం జరిగింది. ఏమన్నా చిన్న చిన్న షోసు ఏమన్నా వస్తే అయితే చేయడం జరుగుతుంది. లైవ్‌కి ఎప్పుడొస్తారు ఏంటి అని చాలామందికి డౌట్ ఉంది. ప్రస్తుతానికైతే వాళ్ళు లైవ్‌కి వస్తారని చెప్తున్నారు కానీ వాళ్ళైతే మీట్ అవ్వడమే పెద్ద గగనంగా ఉందన్నమాట ప్రెజెంటు. ఈ క్లియర్ కట్‌గా చెప్పారు. తనూజ, కళ్యాణ్, మనకి ఇమ్ము, రీతు, భరణి గారు వీళ్ళందరూ కలిసినప్పుడే లైవ్ చేస్తారంట. వాళ్ళెప్పుడు కలుస్తారో ఏంటో వాళ్ళందరూ ఫ్రీ ఉండి కలవాలి కాబట్టి కలిసినప్పుడైతే లైవ్ అయితే చేస్తారు. ప్రస్తుతానికైతే వాళ్ళు కలిసేది ఇంకా కొంచెం టైం పట్టేటట్టే ఉంది. ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇదనమాట వీడియో. అండ్ ఇంకొక ఏమన్నా మంచి అప్డేట్స్ గాని వస్తే వీళ్ళిద్దరి గురించి ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఇంతవరకు వీడియో ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ జై హింద్.